आज से एयर में ये नहीं है, दही है। Download and subscribe to ETV Win. నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. జనాభా పెరుగుదలకు మంచి పాలసీ తెస్తామన్న చంద్రబాబు. ప్రజలే ప్రధాన ఆస్తి అని వెల్లడి. వికసిత భారత్ లక్ష్యాలకు కీలకమని ప్రకటన. రంగరాయ వైద్య కళాశాల ఘటనలో 4 సస్పెన్షన్. 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు. పరారీలో మరో నిందితుడు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరైన హరీష్ రావు. ప్రాజెక్టుకు కేబినెట్, అసెంబ్లీ ఆమోదం ఉందని వెల్లడి. ప్రభుత్వం తీరుపై ధ్వజం. తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టులో చుక్కెదురు. ఫీజులు పెంచాలని దాఖలు చేసిన పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు. శ్రీశైలం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల. నాగార్జున సాగర్ కు 1,19,000 క్యూసెక్కుల రాక. భద్రాద్రి వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. 75 ఏళ్లు వచ్చిన వారిని పక్కన పెట్టాలన్న ఆర్ఎస్ఎస్ అధినేత. మోదీని ఉద్దేశించే అన్నారంటూ కాంగ్రెస్ విమర్శలు. ఎదురుదాడికి దిగిన బీజేపీ. త్వరలో తగ్గనున్న 200 రకాల ఔషధాల ధరలు. కస్టమ్స్ సుంకాలు తగ్గించనున్న కేంద్రం. దిగుమతులపై రాయితీ ఇవ్వాలని నిర్ణయం. జనాభా భారం కాదు, ఆస్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సచివాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ప్రస్తుత కాలంలో జనాభా నియంత్రణ కంటే నిర్వహణ అవసరమని స్పష్టం చేశారు. దక్షిణాదిలో జనాభా తగ్గుదల వల్ల నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంటు సీట్లు కూడా తగ్గుతాయనే చర్చ జరుగుతోందని తెలిపారు. జనాభా ప్రత్యుత్పత్తి రేటులో 1.8% ఉన్న ఆంధ్రప్రదేశ్ 2.1% చేరుకోవాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు జనాభా పెరుగుదల ఎంతో కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. సమ్మిళిత వృద్ధే జనాభా పెరుగుదలకు సరైన మార్గమన్న సీఎం జనాభా పెరుగుదలకు మంచి పాలసీని తీసుకొస్తామన్నారు. నేను ఇప్పుడు ఏ పని ఆలోచించినా పాపులేషనే ఒక ఆస్తిగా ఆలోచిస్తున్నా, ఒక క్యాపిటల్గా ఆలోచిస్తున్నా. కొంతమంది ఆలోచిస్తున్నారు భూమి ఉంటే అది పెద్ద ఆస్తి అని, డబ్బులుంటే అది పెద్ద ఆస్తి అని. అట్లా కాకుండా ఏ ఇంట్లో అయితే కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటారో వాళ్ళని ఒక ఆస్తిగా తీసుకొని, ఒక క్యాపిటల్గా తీసుకొని మనం దానిపైన పెట్టుబడి పెట్టగలిగితే భవిష్యత్తు మందే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనందరిలో ఒక చైతన్యం రావాలి, దీనిపైన చర్చ జరగాలి. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 ఉంది. అది జయప్రదం కావాలంటే జనాభా నిర్వహణ కూడా చాలా ముఖ్యం. దానికి మీరందరూ సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ, మళ్ళీ ఉమ్మడి కుటుంబ విధానానికి, పెద్ద కుటుంబాలకి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా పాలసీలు అవి కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భారతీయ సంస్కృతి వారసత్వానికి ప్రతీకలైన దేశ భాషల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా దక్షిణ సంవాదం పేరిట నిర్వహించిన కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాతృభాషల స్థానాన్ని ఏ భాష భర్తీ చేయలేదనే విషయాన్ని ఎంతో మంది మహనీయులు చాటి చెప్పారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మరోవైపు విద్యా, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం భాషతో సంబంధం లేకుండా ముందుకెడుతున్న ప్రస్తుత తరుణంలో హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని పవన్ కళ్యాణ్ అన్నారు. అలా చేయటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేయడమే అవుతుందన్నారు. ఇంకో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదని, కలిసి ప్రయాణించడమని స్పష్టం చేశారు. ప్రతి భాష జీవ భాష.
మనం మాట్లాడే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒరిస్స, ఒడియా మన మాతృభాష. ఏ భాషలైనా కాదు, కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ. మన మాతృభాష అమ్మైతే దాని మన పెద్దమ్మ భాష హిందీ. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి వీటన్నిటికీ అన్ని భాషలు, మాండలికాలు గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతున్న వీటి అవసరం కోసం. ఇలాంటి సమయంలో హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు. మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణం చేయడం. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మన ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और अमित शाह जी के नेतृत्व में हिंदी और भारतीय भाषाओं के लिए आजाद के बाद पहली बार स्वर्णिम काल चल रही है। पिछले एक दशक में राजभाषा विभाग ने भारतीय भाषाएं और हिंदी की सक्रियता बढ़ाने के लिए अलग अलग काम किया है। हमारा भारतीय समृद्धि, हमारा भारतीय संस्कृति, हमारा भारतीय का महान परंपरा और प्राचीन विरासत को मजबूत करने के लिए भारतीय भाषाओं का उपयोग बहुत जरूरी है। స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని బీఆర్ఎస్ నేతలు సూచించారు. రిజర్వేషన్లపై పలు రాష్ట్రాలు ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటికీ వాటిని గతంలో సుప్రీంకోర్టు అడ్డుకుందని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ భవన్లో చర్చించిన బీఆర్ఎస్ బీసీ నేతలు కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకోవాలని స్పష్టం చేశారు. కులగణన జరిగిన ధర్మిల దాన్ని తీర్మానం చేసి మరి గవర్నర్ గారి ద్వారా కేంద్రానికి పంపించినటువంటి సందర్భం ఉన్నప్పటికీ మళ్ళీ దాన్ని బైపాస్ చేస్తూ కొత్తగా ఆర్డినెన్స్, గతంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్సు తమిళనాడులో 4 సార్లు ఇచ్చినప్పటికీ మహారాష్ట్రలో కానివ్వండి, మా ప్రభుత్వం కూడా లోకల్ బాడీ ఎన్నికలప్పుడు మేము కూడా ఇచ్చిన దాన్ని మరి సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించుకొని మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అల్టిమేట్గా మా డిమాండ్ వల్ల మా జాతికి మాత్రం 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఇది మీరు ఇచ్చినటువంటి హామీ, మీ హామీని మీరు నిలబెట్టుకోవాలి. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం మంత్రివర్గం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని ఎమ్మెల్సీ కవిత స్వాగతించారు. ఇది బీసీలు, జాగృతి, యూపీఎఫ్ నేతల విజయమన్నారు. కేబినెట్ నిర్ణయం దృష్ట్యా బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కవిత ర్యాలీ చేపట్టారు. జాగృతి, యూపీఎఫ్ నేతలతో కలిసి ట్యాంక్బండ్ వద్దకు చేరిన కవిత అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. బీసీలకు ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఒక మెట్టు పైకెక్కినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. బీసీ రిజర్వేషన్లు 42% సాధించేంత వరకు కూడా విశ్రమించేది లేదు. తెలంగాణ జాగృతి పూలే ప్రింట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. అందులో భాగంగానే మొన్న ఢిల్లీకి వెళ్ళి కూడా మేము కాంగ్రెస్ పార్టీ యొక్క, బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి కదలిక, నిన్న ఆర్డినెన్స్ ఇస్తానని వారు చెప్పడం, ఇవన్నిటి సందర్భంలో కూడా మరి మేము ఒక మెట్టు పైకెక్కినామని భావిస్తున్నాం. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంతో, మీరు కేవియేట్ వేయండి, కోర్టులో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడండి, ఆర్డినెన్స్ ఇవ్వండి, దాని తర్వాత 42% ఇస్తూ ఎలక్షన్కి వెళ్ళండి. ఇది మీరు ఇచ్చినటువంటి వాగ్దానం. ఒకవేళ ముందే ఈ పని చేసి ఉంటే బాగుంటుండే, కానీ మేమందరం పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి, బీసీ బిడ్డలందరూ రోడ్ల మీదకి వచ్చి రైలు రోకో చేస్తా అన్న తర్వాత మీరు ఇది చేయడం అన్నది డెఫినెట్గా ఇది తెలంగాణ బీసీ బిడ్డల విజయం, తెలంగాణ జాగృతి విజయం అని చెప్పి సంపూర్ణంగా మేము నమ్ముతా ఉన్నాం. కామారెడ్డి డిక్లరేషన్కు అనుగుణంగానే ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ తమ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిందన్న నేతలు కేంద్రం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఆర్డినెన్స్ తీసుకొస్తున్నట్లు వివరించారు. తమ ఒత్తిడి వల్లే బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ తెచ్చినట్లు విపక్షాలు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాయని ప్రభుత్వ విప్లవ్ ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య విమర్శించారు. గతంలో బీసీ రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ వద్ద చేసిన ధర్నాకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ల కోసం కవిత ఎందుకు పోరాటం చేయలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేస్తామని వెల్లడించారు. గతంలో ఉన్నటువంటి పాలకులు రిజర్వేషన్ ని 21% తీసుకొచ్చి ఇలా మేమేదో ఘనకార్యం చేసుకుందామని ఇంకా చెప్తా ఉన్నారు. అలాంటి నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇచ్చిన మాట కట్టుబడి 42% రిజర్వేషన్ ఇస్తూ లోకల్ బాడీ ఎన్నికలకు పోతా ఉన్నాము. ఇలా బీఆర్ఎస్ గాని బీజేపీ గాని ఏమి ప్రమేయం లేదు. ఇది రాహుల్ గాంధీ గారి ఎజెండా, ఇది రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది ఈ కవితలు భవితలకు ఏం సంబంధం లేదు. ఇది
నీటి వినియోగం పంపకం మధ్య తేడా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన ఆయన ప్రాజెక్టుకు మంత్రివర్గం సహా అసెంబ్లీ కూడా ఆమోదం తెలిపిన విషయాన్ని వివరించినట్లు వెల్లడించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకే కేసీఆర్ ఒప్పుకుంటే పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి కేటాయింపులు జరిపేలా సెక్షన్ 3ని ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. ఏ ఏడాదికి ఆ ఏడాది నీటి కేటాయింపులపై మాత్రమే కేసీఆర్ సంతకం చేశారని వివరించారు. గతేడాది రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణకు 299 టీఎంసీలు చాలు అనే అంశానికి అంగీకారం తెలిపారని చెప్పారు. రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేయాల్సిందే ట్రైబ్యునల్ అన్న హరీష్ రావు అక్కడ తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించాలని కోరారు. ఇవాళ రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీటి పంపకం అనేటువంటిది ట్రిబ్యునల్ చేస్తుంది. ఆ ట్రిబ్యునల్ను సాధించింది కేసీఆర్. ఈరోజు మనకు 763 టీఎంసీల కోసం మన న్యాయవాదులు, మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తుంది. దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ బోర్డు అనేటువంటిది తాత్కాలిక నీటి వినియోగం మాత్రమే నిర్ణయిస్తుంది. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు 20 నెలలు అయింది. వీళ్ళు కూడా ఇదే రేవంత్ రెడ్డి సంతకం పెట్టి వచ్చిండు 66-34కు ఓకే. మరి 2024-25 సంవత్సరంలో 299 టీఎంసీలు చాలని, 34% చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు సంతకం పెట్టి వచ్చిండ్రు. మీరు ఎట్లా సంతకం పెట్టిండ్రు మరి? అంటే అది ఆ వాటర్ ఇయర్కు తాత్కాలిక ఒప్పందము. ట్రిబ్యునల్ ముందు అవార్డు పైన ఈరోజు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. ఇంకొక 6 నెలల అవార్డు వస్తుంది. ఇలా కేసీఆర్ సాధించిండు. మీరు మంచి వాదనలు వినిపిస్తే 5-6 నెలల్లో కృష్ణా నదిలో మనకు బ్రహ్మాండమైన వాటా రాబోతా ఉంది. ఇప్పుడు మంచి వాదనలు వినిపించి మీరు కృష్ణా నదిలో మన వాటాను సాధించండి. తెలంగాణలో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పలు కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది కూడా పాత ఫీజులనే కొనసాగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ ఆయా కళాశాలల యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లాయి. ఫీజులు పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కళాశాల తరఫు న్యాయవాదులు కోరారు. ఫీజులు పెంచితే విద్యార్థులపై భారం పడుతుందని తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీ TIFRC తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఫీజులు పెంచాలన్న ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల విజ్ఞప్తిని తిరస్కరించిన హైకోర్టు ఆయా వినతులపై TIFRC నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. 6 వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థినులకు లైంగికంగా వేధించిన ఘటనలో 4గురిని అధికారులు సస్పెండ్ చేశారు. వైద్య కళాశాల ఆసుపత్రిలో ల్యాబ్ అటెండెంట్గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఉద్యోగిపై ఈ నెల 9న విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అదే రోజు అధికారులు కమిటీని నియమించి విచారణ చేపట్టారు. గురువారం రాత్రి వరకు విద్యార్థినులతో మాట్లాడిన కమిటీ చక్రవర్తితో పాటు మరో 3 కూడా వైద్య విద్యార్థినుల్ని వేధించినట్లు గుర్తించింది. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ను అధికారులు సస్పెండ్ చేశారు. 4గురిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి జిమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్గా కళ్యాణ్ చక్రవర్తి పరారీలో ఉన్నాడు. లైంగిక వేధింపుల సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు లైంగిక వేధింపుల ఘటనపై తీసుకున్న చర్యల్ని వైద్య కళాశాల అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జోరుగా సాగుతోంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడులో జరిగిన కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇంటింటికి వెళ్లి ఏడాది ప్రగతి గురించి ప్రజలకు వివరించారు. అనంతరం వడ్లమన్నాడులో 33 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. బాపట్ల జిల్లా చీరాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఇంటింటికి వెళ్లి కూటమి ఏడాది విజయాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరించారు. వైసీపీ ట్రూఅప్ పేరుతో మోపిన విద్యుత్ ఛార్జీల భారాన్ని కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ చేస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గత ప్రభుత్వ పాపాల్ని నేటికీ ప్రజలు అదనపు ఛార్జీల రూపంలో భరించాల్సి వస్తోందని మండిపడ్డారు. దాదాపు 1,30,000 కోట్ల రూపాయల విద్యుత్ భారం ప్రజలపై మోపిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడా ఛార్జీలు పెంచకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారన్న మంత్రి మెరుగైన విద్యుత్ సౌకర్యం కోసం 33/11 kV సబ్స్టేషన్ మంజూరు చేశామన్నారు. దీనికి భూమి కేటాయించాలని దేవాదాయ శాఖను కోరినట్లు తెలిపారు.
విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో యజమాని దారుణంగా హత్య చేసిన పని మనిషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరి వెంకటరామారావు తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నాడు. తల్లిని చూసుకునేందుకు 3 రోజుల క్రితం అనూష అనే మహిళను నియమించాడు. అయితే అర్ధరాత్రి కుమారుడి గదిలో లైట్లు వెలుగుతూ ఉండటాన్ని గమనించిన సరస్వతి లోపలికి వెళ్లి చూడగా రామారావు అపస్మారక స్థితిలో ఉన్నాడు. పని మనిషి అనూష జాడ కనపడలేదు. బీరువా పగలుకొట్టి ఉంది. పక్క ఫ్లాట్ వారి సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సరస్వతి తెలిపారు. తన కుమారుణ్ణి హత్య చేసి బంగారం నగదుతో పరారైనట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనూషని తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. అనూష తన భర్తతో కలిసి రామారావును చంపినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. తెలంగాణలో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. రామచంద్రరావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వటం పట్ల రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు గత నెల 30న కిషన్ రెడ్డికి రాజాసింగ్ లేఖ రాశారు. దానిని కిషన్ రెడ్డి అధిష్టానానికి పంపారు. రాజాసింగ్ రాజీనామాకు పార్టీ అధిష్టానం ఆమోదం తెలిపినట్లు జేపీ నడ్డా ప్రకటించారు. రాజాసింగ్ ఆరోపణలు పార్టీ సిద్ధాంతానికి, న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని నడ్డా వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన రాష్ట్ర ప్రజలకు స్వర్ణయుగం లాంటిదని మంత్రులు వ్యాఖ్యానించారు. ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాల్ని అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో 5,12,00,000 రూపాయలతో ప్రభుత్వం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. యూసఫ్గూడ సర్కిల్, వెంగళరావు నగర్లో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపనలు చేశారు. కాంగ్రెస్ సర్కారు 18 నెలల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పరీక్ష లాంటిదని మంత్రి తుమ్మల అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వారి సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తే త్వరితగతిన పరిష్కారం చూపుతామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. త్వరలోనే అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పారు. ఇప్పటికే త్రాగునీటి సమస్యకు సంబంధించి, రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించి, అదేవిధంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ అంతా 15 నియోజకవర్గాలు హైదరాబాద్ లో ఉన్నాయి. వాటన్నిటికీ సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికతోటి మరి కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. కొంతమంది రకరకాల వ్యక్తులు కొత్తగా ఇక్కడికి వస్తా ఉన్నారు. వాళ్ళని అడుగుతా ఉన్నా, 10 సంవత్సరాల నుంచి జూబ్లీహిల్స్ కి మీరు ఏం చేసిండ్రు? 10 సంవత్సరాలు ఇక్కడ ప్రజలు అధికారంలో ఉంటే ఎవరికైనా ఇంట్లో ఉపాధి అవకాశాలు, కాలనీలో ఏదైనా డెవలప్మెంట్ చేసే ప్రణాళిక ఏం తీసుకున్నారని అడుగుతా ఉన్నాం. హైదరాబాద్ కుకట్పల్లి బాలాజీనగర్ డివిజన్ పరిధిలో నాలాపై అక్రమ నిర్మాణాల్ని హైడ్రా కూల్చివేసింది. హబీబ్ నగర్లో ఉన్న ఎన్ఆర్సీ గార్డెన్ ప్రహరీ గోడతో పాటు మరో ప్రహరీ గోడను అధికారులు కూల్చివేయించారు. ఈ ప్రాంతంలో సుమారు 7 మీటర్ల వెడల్పుతో ఉన్న నాలాను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని అధికారులు తెలిపారు. కూల్చివేతల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హైడ్రా సిబ్బంది నాలాలో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాల్ని తొలగించడంతో పాటు వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేశల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1,75,233 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. 3 స్పిల్వే గేట్లు ఎత్తి 81,195 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు అవుట్ఫ్లో 1,70,347 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,237 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.8 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.4 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం నుంచి వరద రాకతో నాగార్జున సాగర్ జలకడను సంతరించుకుంటోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,19,267 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,100 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 544 అడుగులకు చేరుకుంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196.76 టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్న 23 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ఇవాళ 36 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల ఇంకా నీటి మట్టం పెరుగుతుందని అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు వరద భద్రాచలంలోకి రాకుండా కరకట్ట వద్ద స్లూయిజ్లను అధికారులు మూసివేశారు. మురుగునీరు పట్టణంలోకి చేరకుండా మోటార్లతో ఎత్తిపోస్తున్నారు. గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉండగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో పోలవరం వద్ద కూడా వరద ఉధృతి బాగా పెరిగింది. వ్యక్తులు 75 ఏళ్ల తర్వాత విశ్రాంతి తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత
మోహన్ భగవత్ వ్యాఖ్యానించిన వేళ ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. భగవత్ వ్యాఖ్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. దేశానికి, దేశం ఆత్మకు, రాజ్యాంగానికి త్వరలోనే మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న 75 ఏళ్లు పూర్తవుతున్నాయనే విషయాన్ని ప్రధాని మోదీకి మోహన్ భగవత్ గుర్తు చేశారంటూ ఎక్స్ పోస్ట్లో జయరాం రమేష్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 11న మోహన్ భగవత్కు 75 ఏళ్లు పూర్తవుతాయనే విషయాన్ని ఆయనకు ప్రధాని మోదీ గుర్తు చేయాలన్నారు. ఒక్క బాణం 2 లక్ష్యాలు అంటూ జయరాం రమేష్ ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. ఆ పార్టీకి చెందిన మరో నేత పవన్ ఖేడా కూడా ప్రధాని మోదీ, మోహన్ భగవత్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇద్దరూ లగేజీ సర్దుకుని ఒకరికొకరు మార్గదర్శనం చేసుకునేందుకు బయలుదేరాలని ఎక్స్లో పోస్టు పెట్టారు. మోహన్ భగవత్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేతలు వక్రీకరిస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఈ నెల 15న ముంబైలో తొలి షోరూం ప్రారంభించనుంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో టెస్లా షోరూం ప్రారంభం కానున్నట్లు వెల్లడించాయి. ఇందుకోసం ఇప్పటికే 5Y మోడల్ కార్లు ముంబైకి తరలించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెల్లడించాయి. అనంతరం ఢిల్లీలోనూ మరో టెస్లా షోరూం ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తొలుత ముంబై, ఢిల్లీలో కార్ల షోరూంను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన టెస్లా ఇప్పటికే సిబ్బంది నియామకం చేపట్టింది. భారత్, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరిన క్రమంలోనే టెస్లా షోరూం ముంబైలో ప్రారంభం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీయ మార్కెట్లోకి ప్రవేశించేందుకు 2021 నుంచి టెస్లా ప్రయత్నాలు చేస్తోంది. ఈవీలపై దిగుమతి సుంకాల్ని తగ్గించాలని మస్క్ డిమాండ్ చేయగా కేంద్రం కొన్ని షరతులు విధించింది. దాదాపు 34 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన హై ఎండ్ కార్లపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించగా భారత్లో టెస్లా రాకకు మార్గం సుగమమైంది. వ్యాధుల నివారణలో అధిక ప్రభావం చూపే దాదాపు 200 రకాల ఔషధాల ధరలు త్వరలో తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం వాటిపై కస్టమ్స్ సుంకాల్ని తగ్గించడంతో పాటు అధిక ప్రభావం చూపే వైద్య దిగుమతులకు రాయితీ ఇవ్వనుంది. క్యాన్సర్, హెచ్ఐవి, ట్రాన్స్ప్లాంట్, హెమటాలజీకి సంబంధించిన ఔషధాల ధరలు తగ్గనున్నాయి. నిపుణుల కమిటీ సిఫారసు మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకం పూర్తిగా ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తులు, బ్రెస్ట్, తీవ్రమైన ఇతర క్యాన్సర్ల చికిత్సకు వాడే ఔషధాల ధర ఒక డోసు లక్షల్లో ఉంటుంది. వాటిని దేశీయ రోగులకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గతేడాది సంయుక్త డ్రగ్ కంట్రోలర్ ఆర్ చంద్రశేఖర్ సారథ్యంలో ఐసీఎంఆర్, డీజీహెచ్ఎస్కు చెందిన నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. జార్ఖండ్లో ఏనుగు ప్రసవం కోసం గూడ్స్ రైలును నిలిపివేశారు. గర్భంతో ఉన్న ఏనుగు రైలు ట్రాక్పై ప్రసవించేందుకు వీలుగా రైల్వే, అటవీ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. బర్కానా, హజారీబాగ్ స్టేషన్ల మధ్య ఉన్న సర్వా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. బర్కానా రైలు మార్గం దట్టమైన అడవి మధ్య సాగుతుంది. జూన్ 25న రైలు ట్రాక్పై ఓ తల్లి ఏనుగుతో పాటు గున్న ఏనుగు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ రెండు అడవిలోని ఏనుగుల గుంపుతో కలిపేందుకు స్థానికులు సాయం అందించారు. పడవయానం చేస్తూ సముద్రంలో చిక్కుకుపోయిన 2 విదేశీయుల్ని భారత తీర రక్షక దళం రక్షించింది. అండమాన్ నికోబార్ దీవుల ఇందిరా పాయింట్కు 52 నాటికల్ మైళ్ల దూరంలో రాకాశయాలలు విరుచుకుపడుతున్న ప్రమాదకర ప్రదేశంలో సీ ఏంజల్ అమెరికన్ యాట్ చిక్కుకుపోయింది. పడవ తెరచాప చిరిగి ప్రొపెల్లర్లో చుట్టుకుపోవటం వల్లే ఈ ప్రమాదం తలెత్తింది. గురువారం అర్ధరాత్రి ఐసీజీకి చెందిన ఎంఆర్సీసీ పోర్ట్ బ్లేర్ విభాగానికి చెన్నైలోని యుఎస్ కాన్సులేట్ నుంచి అత్యవసర సందేశం వెళ్లింది. వెంటనే స్థానిక మత్స్యకారులను అప్రమత్తం చేసిన కోస్ట్ గార్డ్ రాజ్వీర్ నౌకతో రెస్క్యూను సైతం చేపట్టింది. పడవలోని అమెరికా, తుర్కియే జాతీయుల్ని కాపాడింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గంగానమ్మ అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. అశ్వారావుపేట రోడ్లో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం నుంచి మహిళలు బోనాలు ఎత్తుకుని శోభాయాత్రగా గంగానమ్మ ఆలయానికి వచ్చారు. అనంతరం శాకంబరీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారికి బోనాలు సమర్పించారు. రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ఆషాఢ మాసంలో గంగానమ్మకు బోనాలు సమర్పిస్తారని అర్చకులు తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి. జనాభా పెరుగుదలకు మంచి పాలసీ తెస్తామన్న చంద్రబాబు. ప్రజలే ప్రధాన ఆస్తి అని వెల్లడి. వికసిత్ భారత లక్ష్యాలకు కీలకమని ప్రకటన. రంగరాయ వైద్య కళాశాల ఘటనలో 4 సస్పెన్షన్. 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు. పరారీలో మరో నిందితుడు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరైన హరీష్ రావు. ప్రాజెక్టుకు కేబినెట్, అసెంబ్లీ ఆమోదం ఉందని వెల్లడి.
ప్రభుత్వం తీరుపై ధ్వజం. తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టులో చుక్కెదురు. ఫీజులు పెంచాలని దాఖలు చేసిన పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు. శ్రీశైలం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల. నాగార్జున సాగర్ కు 1,19,000 క్యూసెక్కుల రాక. భద్రాద్రి వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. 75 ఏళ్లు వచ్చిన వారిని పక్కన పెట్టాలన్న ఆర్ఎస్ఎస్ అధినేత. మోదీని ఉద్దేశించి అన్నారంటూ కాంగ్రెస్ విమర్శలు. ఎదురుదాడికి దిగిన బీజేపీ. త్వరలో తగ్గనున్న 200 రకాల ఔషధాల ధరలు. కస్టమ్స్ సుంకాలు తగ్గించనున్న కేంద్రం. దిగుమతులపై రాయితీ ఇవ్వాలని నిర్ణయం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.